ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. 21 జూలై 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి అష్టమి, రేపు తెల్లవారుజామున 5:16 వరకు. ఉపరి నవమి, వారం మంగళవారం. నక్షత్రం చిత్త, రాత్రి 8:49 వరకు. ఉపరి స్వాతి. యోగం సిద్ధ, రాత్రి 6:25 వరకు. ఉపరి సాధ్య. కరణం భద్ర, సాయంత్రం 4:34 భవ. భవ రేపు తెల్లవారుజామున 5:16 వరకు. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 1:57 వరకు నుండి 3:41 వరకు. అభిజిత్ కాలం 11:47 నుండి 12:40 వరకు. వర్జ్యం రాత్రి 2:56 నుండి 4:41 వరకు తెల్లవారుజామున. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. రాత్రి 11:08 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:45 నుండి 8:20 వరకు. సంగవ కాలం 8:28 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:32 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:32 నుండి 4:07 వరకు. అబ్దికం తిథి ఆషాఢ శుద్ధ అష్టమి. సాయంత్రం 4:07 నుండి 6:43. ప్రదోషకాలం సాయంత్రం 6:43 నుండి 8:55 వరకు. రాత్రికాలం రాత్రి 8:55 నుండి 11:52 వరకు. నిషీధి కాలం రాత్రి 11:52 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు. సూర్యోదయం ఉదయం 5:45 నుండి సాయంత్రం 6:43. విజయవాడ సూర్యోదయం ఉదయం 5:52 నుండి అస్తమానం సాయంత్రం 6:53. హైదరాబాద్ సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి కన్యా, తుల. ఈరోజు జన్మదినం, వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. దీర్ఘాయుష్మాన్ భవః. రాశి ఫలాలు. మేషరాశి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. పోతే వృషభ రాశి వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో మాట పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. పోతే మిథున రాశి దూర ప్రాంత బంధువులతో శుభకార్యములకు హాజరవుతారు. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కర్కాటక రాశి కీలక వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆటంకాలు కలుగుతాయి.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహరాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభిసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. పోతే కన్యా రాశి. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి సానుకూలత పెరుగుతుంది. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. పోతే తులారాశి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. ధనుస్సు రాశి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మకర రాశి. కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. వృధా ఖర్చులను అదుపు చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు. మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంట బయట అనుకూలత పెరుగుతుంది. సన్నిహితుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఈ సమాచారాన్ని మనకి సేవగా పంపించిన వారు వాసి ముక్తినోతలపాటి వారికి ధన్యవాదములు. ఓం శ్రీ గురుభ్యో నమః.